దేవుని బిడ్డలారా, చాలా కాలం తర్వాత మరలా తత్వం అనే ఈ అంశంపై మాట్లాడుటకు నాకు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మీ అందరికీ ఈ సంగతిపై ఇంకా అవగాహన పెంచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ఇకపై దీనిని కొనసాగిస్తానని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాను. మీకు తెలుసు, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి పరిపూర్ణమైన అవగాహన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి లేదు. అలాగే త్రిత్వం గురించి కూడా సరైన అవగాహన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారికి లేదు అని ఖచ్చితంగా ఘంటాపదంగా బల్లగుద్ది మరీ ప్రకటిస్తున్నాను. వారు ఎన్నో సంగతులు చాలా గొప్పగా బోధించారు, కానీ సిద్ధాంతపరమైన సంగతుల దగ్గరకు వచ్చేసరికి వారికి జీరో నాలెడ్జ్ అని ఖచ్చితంగా చెప్పగలను. అలా ఎన్నో సందర్భాలు మీ ముందుకు తీసుకొచ్చాను. వాటిలో ఇది కూడా ఒకటి. వారు పాట విడుదల చేస్తూ ఆ పాటకు ఏ టైటిల్ పెట్టారో చూడండి ఒకసారి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరే అని పెట్టారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ముగ్గురు దేవుళ్ళు అనే ఆలోచనను బలపరచడానికి వీరు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అవగాహన లేకుండా సంగతులు బోధించడం వలన అనేకులు నాశనానికి నడిపింపబడతారు. ముఖ్యంగా దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం మనకు అవసరం. గ్రంథంలో రాయబడి ఉన్నంత వరకు దానిని మనం గ్రహించి సమాజానికి బోధించవలసిన అవసరం ఉంది, లేదా బోధించేవారైనా సరైన అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన విశ్వాసానికి, మన పరలోకపు ప్రయాణానికి సంబంధించిన టాపిక్ కాబట్టి. మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరే అని మాట్లాడుతూ వీరు ముగ్గురు ఒక్కటి కాదు అన్నట్టుగా, ఒక్కడే ముగ్గురుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తనను తాను కనపరుచుకున్నాడు అన్న దానిని నమ్మనట్టుగా ఈ ముగ్గురు వేరు అని చెప్పదలుచుకున్నారు. దానినే స్థిరం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు చూపించిన క్లిప్స్ లో 3 సింహాసనాలు కనపడ్డాయి. ఈ 3 సింహాసనాల మీద కూర్చున్నవారు ఎవరు అని మనం అర్థం చేసుకోవాలంటే, మధ్యలో ఉన్న ఆయన తండ్రి అని, ఆయన కుడివైపున ఉన్నది యేసుక్రీస్తు అని, ఆయన ఎడమ వైపున ఒక యంగ్స్టార్ గా కనబడుతున్నాడు, ఈయన పరిశుద్ధాత్ముడు అన్నట్టుగా. చూసారా, వీళ్ళు భౌతిక సంబంధులు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మనుషులలానే దేవుణ్ణి ఊహించుకుని, దేవుడు ముసలివాడిగా ఉన్నట్టుగా, ఆయనకు పుట్టినవాడుగా యేసుక్రీస్తు వారిని ఊహించుకుని, ఆయన మిడిల్ ఏజ్ లో ఉన్నట్టుగా, అలాగే ఆ తర్వాత ఈయనే మరొక ఆయన కన్నట్టుగా, ఆయన పరిశుద్ధాత్ముడు అన్నట్టుగా, ఆయన యంగేజ్ లో ఉన్నట్టుగా. ఆ ఫోటోలు చూడండి ఎలా వేశారు. 3 సింహాసనాల మీద ముగ్గురిని కూర్చోబెట్టారు. అలాగే ఈ క్లిప్ లో ఒక సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు, ముసలివాడిగా తండ్రిని చూపిస్తున్నారు, యేసుక్రీస్తుగా మిడిల్ ఏజ్ గా, అలాగే పరిశుద్ధాత్ముని ఇక్కడ నుంచి ఆయన పౌరుమై వెళ్ళిపోయినట్టుగా ఆ పాటలో చూపించారు. వీలైతే వారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఆ పాట ప్రోమో చూడండి, మీకే అర్థమవుతుంది. మొత్తానికి వీరు పరలోకంలో 3 సింహాసనాలు ఉన్నట్టుగా ఊహించుకుని, భావించుకుని ఇలాంటి ఆలోచనలు చేశారు. అంతేకాదు, వీరు బోధించే దీనికి సంబంధించిన ఏ అంశమైనా వీరు ఊహాగానము, సొంత జ్ఞానము తప్ప బైబిల్ అవగాహన ఏమాత్రము లేదని మరొకసారి నేను పదే పదే చెబుతున్నాను. అయితే పరలోకంలో 3 సింహాసనాలు ఉన్నట్టుగా బైబిల్లో ఎక్కడైనా ఉందా? చూపిస్తే 3 సింహాసనాల మీద ముగ్గురు కూర్చున్నట్టుగా కానీ, 2 సింహాసనాల మీద కూర్చున్నట్టుగా కానీ బైబిల్లో ఎవరైనా చూపిస్తే, ఇటు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు కానీ, మిగిలిన వారు కానీ చూపిస్తే, అంటే దేవునికి సంబంధించిన సింహాసనం గురించి, పరలోకంలో దేవునికి సంబంధించిన సింహాసనము ఒకటే కనబడుతుంది తప్ప 2 గాని 3 గాని ఉన్నట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు వీరెందుకు ప్రజలకి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారు? వీరికి అవగాహన లేదు అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. చూద్దాం ఒకసారి బైబిల్లో రాయబడిన సంగతులను బట్టి అసలు పరలోకంలో సింహాసనాల గురించి ఏం రాయబడింది అని అంటే, కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము అనేక సందర్భాల్లో రాయబడి ఉంది. కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనములో, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. 8వ వచనం, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము, సింహాసనము అన్నాడు తప్ప సింహాసనములు అనలేదు. చూద్దాం ఇంకా ఇలాంటి ఆధారాలు ఏమన్నా మనకు కనబడతాయేమో. మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మొదటి వచనం నుంచి చదివితే, రాజైన ఉజ్జియా చనిపోయినప్పుడు సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండును అని రాయబడిన సందర్భం కూడా మనకి కనబడుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో, దర్శన గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుందండి సింహాసనాలు ఎన్ని ఉన్నాయో. అసలు దేవుని సింహాసనం మీద అన్నది మనకి అక్కడ పూర్తి అవగాహన వస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో, వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను, ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి.
5వ వచనం, ఆ సింహాసనములో నుండి, ఏ సింహాసనములో నుండి? దేవుని సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. 9వ వచనం, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చదవబడిన ఈ లేఖన భాగాలలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2 నుండి 11 వచనాలలో సింహాసనం మీద ఆసీనుడై ఉండువాడు కనబడుతున్నాడు. ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఇది పర్టికులర్ గా ఇక్కడ ఆత్మవశుడైన యోహాను గారు చూసిన సందర్భం. ఇంకా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట, సింహాసనములు అనలేదు ఇక్కడ, ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే తీర్పు జరిగే సందర్భం గురించి మాట్లాడుతూ సింహాసనము ఎదుట ఒకటే సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద కూర్చుండే ఆయన తీర్పు తీరుస్తాడు అని ఇక్కడ మనకి కనబడుతుంది. సింహాసనము కదా, అంటే పరలోకములో దేవుని సింహాసనం ఒక్కటే ఉంది, దేవుడు ఒక్కడే గనుక సింహాసనం కూడా ఒకటే ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 3 సింహాసనాలు 2 సింహాసనాలు ఉండవు. ఇంకా చూద్దాం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఈ వచనములు మొదటేమో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము, అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్నాను అంటున్నాడు. ఆయన సింహాసనమందు కూర్చున్నాడట తండ్రితో కూడా. ఒక సింహాసనం కుడి ప్రక్కన మరొక సింహాసనం లేదు, తండ్రి సింహాసనమందు ఈయన కూర్చున్నాడట. అలాగే జయించు వానిని ఆయన సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. ఇంతకీ సింహాసనము తండ్రిదా ఆయనదా? బాగా ఆలోచించండి. సింహాసనము తండ్రిదా ఆయనదా, లేకపోతే తండ్రే ఈయన? మీరే గమనించండి, మీరే ఆలోచించండి. దేవుడు ఒక్కడే. దేవుడు సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసిస్తున్నాడు. మహామహిమలో ఉన్నాడు దేవుడు. ఆ మహిమలో నుండి బయటకు వచ్చి శరీరాన్ని ధరించుకునే ఒక ప్రత్యక్షత ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతే మరలా మహిమలోనికి వెళ్ళిపోయింది. అనగా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు యేసుక్రీస్తు వారు అని అర్థం. అది చెప్తున్నాడు ఇక్కడ. జయించు వానిని నా మహిమలోనికి ఆహ్వానిస్తాను, అంటే ఆ లోకంలోనికి, ఆ నిత్యత్వంలోనికి ఆహ్వానిస్తాను అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? తండ్రి సింహాసనము యేసుక్రీస్తు వారి సింహాసనము ఒకే సింహాసనము. ఆ సింహాసనం మీద కూర్చుండి ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుడు. ఒకప్పుడు మహా తేజస్సులో నుంచి బయటకు వచ్చిన ఆయన మరలా ఆ తేజస్సులోనికి వెళ్ళిపోతున్నాడు అని చెబుతున్నాడు ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రార్థిస్తూ తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అంటున్నాడు. ఇక్కడ మీరు అడగొచ్చు, ఏంటన్నా తండ్రి అంటున్నాడు, మరలా ఈయన ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, మీరేంటి తండ్రి ఈయన అంటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇంతకుముందు కూడా చాలా సంగతులు నేను చెప్పినప్పుడు చాలామంది ప్రశ్నలు ఇవే వేశారు. వీటన్నిటికీ నేను క్లారిటీ ఇస్తాను. అప్పుడు నేను విడిచిపెట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఎన్నో క్రిస్మస్ మీటింగ్స్కి వెళ్ళడం వలన చాలా సంగతులు మీకు చెప్పలేదు. డిసెంబర్ నెలంతా నేను దీని గురించి మాట్లాడలేదు. మరలా ఎప్పటి నుంచి నేను మరలా దీని మీద ఎపిసోడ్లు కొనసాగిస్తాను. మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఆయన తండ్రి అని పిలుస్తున్నాడు, ఈయన ఉన్నాడు, ఇద్దరు ఉన్నట్టుంది కదా. అలాగే ఈ వచనంలో కూడా నేను నా తండ్రితో కూడా అంటున్నాడు కదా, అంటే తండ్రి నేను కూడా ఉన్నాను అంటున్నారు కదా. ఇదే కదా మీకన్నా అనుమానం. దీన్ని క్లియర్ చేసేస్తాను, త్వరలో క్లియర్ చేస్తాను, ఓపిక పెట్టండి. అలాగే ఈ తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటున్నాడట. ఇంతకీ యేసుక్రీస్తు వారు తన సింహాసనం మీద కూర్చున్నాడా,
తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడా? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడని పై మాటలో చెబుతూ జయించు వానిని నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అంటున్నాడు. అంటే తండ్రి సింహాసనమే నా సింహాసనము, తండ్రి సింహాసనము నా సింహాసనం ఒక్కటే. దీనిని బట్టి మనకేమర్థం అవ్వాలి? ఆ మహామహిమలో నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు. ఇది దాని అర్థం. ఇంకా దీని మీద ఇంకా క్లారిటీ ఇస్తాను. మరి బైబిల్ ఓపెనింగ్ బట్టి వారిని అన్నందుకు ఒకవేళ వైరానికి వచ్చేస్తారేమో, పోరాటానికి వచ్చేస్తారేమో, కౌంటర్లో పెట్టేస్తారేమో. ఒక్కసారి ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోండి దేవుని బిడ్డలారా. చూద్దాం ఇంకా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలలో ఇది ఏ ప్రకటన గ్రంథంలో 3:21 ఆయన సింహాసనమందు అనగా తండ్రి సింహాసనమందు అని సంబోధించాడో, మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు, తన మహిమగల సింహాసనం యేసుక్రీస్తుది, అదే తండ్రిది అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. తండ్రి సింహాసనమే నా సింహాసనం, తండ్రి సింహాసనం నా సింహాసనం ఒకటే, ఒకే సింహాసనం. ఇంకా మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన అంటే యేసుక్రీస్తు వారు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయుండును. అంటే తండ్రి సింహాసనం చెప్పిన ఆ సింహాసనమే ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనము అని మనకు అర్థం కావాలి. సింహాసనం ఒక్కటే, 3 సింహాసనాలు లేవు. చివరిగా మరొక మాట మీకు చూపిస్తాను, ఆశ్చర్యపోతారు. చూడండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో చూడండి, మరియు స్ఫటికము వలె మరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఒకే సింహాసనమట, అది దేవునిది గొర్రెపిల్లది అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కదండి అని మీరు అడగొచ్చు. దానికి సమాధానం ఉంది, మీరేం తొందరపడిపోని అవసరం లేదు. దేవుడు గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు కదండి, దేవుడు అంటే తండ్రి కదండి, తండ్రి గొర్రెపిల్ల ఇద్దరు వేరుగా కనబడుతున్నారు కదండి. కనపడగలరు. ఇదే 22వ అధ్యాయంలో 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము ఒక్కటే. దేవుడు గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. భూమి మీద వధింపబడ్డాడు గనక శరీరంలో ఉన్నప్పుడు ఆయన గొర్రెపిల్లగా ఎంచబడ్డాడు. గొర్రెపిల్లే దేవుడు, యెహోవా యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు సింహాసనం. అది అక్షరాలను చూసి ఇద్దరుగా ముగ్గురుగా మీకు అనిపించిందని ముగ్గురు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు చెప్పకండి. ఒకే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రిగాను, ఒక్కడే యేసుక్రీస్తుగాను, ఒక్కడే పరిశుద్ధాత్ముడుగాను తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడే తప్ప ముగ్గురు దేవుళ్ళు 3 సింహాసనాలు అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. మొత్తానికి తెలియజేసేది ఏంటంటే బైబిల్ ఓపెనింగ్ బట్టి వారు రాసిన ఈ పాట, అనగా ప్రసన్నబాబు గారు అనుకుంటే ఈ పాట రాసింది, కన్నులు తెరుచుకుని 3 సింహాసనాలు లేవు, ఒకే సింహాసనం అని మీరు గమనించాలని, ఎప్పటికైనా మీరు గ్రహించి చేసిన తప్పుడు బోధలను ఒప్పుకొని సవరించుకుని ఇప్పటికైనా మారు మనసు పొందాలని వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి మీద నాకు ద్వేషమేమీ లేదు. వారు ఎందుకు ఇలా తప్పుడు విధానాలతో ఎందుకు ప్రజలను తప్పుద్రవ పట్టిస్తున్నారు? వారు నాశనానికి, ఆ మాటలు విన్నవారు నాశనానికి అన్న వేదన తప్ప ఏ దురుద్దేశము నాకు లేదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, దీని మీద ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి రండి, నాతో చర్చించండి. లేదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నాకు ఒక రోజు కేటాయించి ప్రత్యేకంగా దీని మీద చర్చ పెట్టండి, నేను వస్తాను. సెమినార్కి రా, దమ్ముంటే ఎక్కడికి రా, అక్కడ తేల్చుకుందాం అని ఎవరైనా మాట్లాడతారేమో. ఇలాంటి కాకమ్మ కథలు వద్దు. అధికారికంగా ఒకరోజు మేము కేటాయిస్తాము, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాము. లేదా మేము బోధించేది తప్పు అనుకుంటే నువ్వు చెప్పు, అది ఒప్పైతే ఒప్పుకుంటాము, తప్పైతే సరి చేసుకుంటాం అన్న స్టేట్మెంట్ ఇమ్మనండి, అక్కడే వచ్చి మాట్లాడతా. కూర్చొని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఇందులో తప్పేముంది? ఈ ముగ్గురు దేవుళ్ళు, ఈ ముగ్గురు సింహాసనాలు అనే ఈ కాన్సెప్టే బైబిల్కు విరుద్ధమైనది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్కడే, సింహాసనం ఒక్కటే, 3 సింహాసనాలు దేవునికి లేవు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది బైబిల్కి విరుద్ధం.